ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. నేను ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ప్రస్తుతం నేను ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నాను కదా. ఈ మొక్క పేరేంటో తెలుసా? ప్యాట్ కమిన్స్ మొక్క. సో ఇదిగోండి, ఇక్కడ దీని పేరు కూడా ప్యాట్ కమిన్సే. సో ఇక్కడ కనబడుతున్న 6 మొక్కలు కనబడుతున్నాయి కదా, ఈ 6 మొక్కల పేర్లు కూడా ప్యాట్ కమిన్సే. సో ఇక్కడ నుంచి దగ్గర 6 మొక్కలు కనబడుతున్నాయి. ఈ 6 మొక్కల పేరు మహమ్మద్ షమీ మొక్కలు. ఇక్కడ నుంచి కనబడుతున్న ఈ 4 మొక్కల పేరు కమిందు మెండిస్ మొక్కలు అన్నారు. సో చివర కనబడుతున్నవి ఓనాథ్ మొక్కలు అంట. సో ఈ మొక్కలకి ఈ పేర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్ల పేరు ఎందుకు పెట్టారు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఐపీఎల్లో ప్రతి డాట్ బాల్కి ఒక మొక్క నాటుతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై బీసీసీఐ. పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో నాకు కూడా ఏమనిపిస్తుందంటే, మన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ ప్రతి మ్యాచ్లో వాళ్ళు వేసే డాట్ బాల్స్కి మనం కూడా మొక్కలు నాటితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది నాకు కూడా. సో అందుకని మా అకాడమీలో సో డాట్ బాల్స్కి మేము కూడా మొక్కలు నాటాలని డిసైడ్ అయ్యాం. సో మీరు కూడా ఇలాంటి ఇనిషియేటివ్ ఏదైనా చేస్తే వీడియోస్ ట్యాగ్ చేయండి, నా కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. లెట్స్ డూ దిస్. తెలుగు కామెంటేటర్ అలాగే మాజీ రంజీ ప్లేయర్ కళ్యాణ్ కృష్ణ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఐడియా అంటే ఇది బీసీఏ వచ్చినా కూడా తను కూడా బేసిక్గా బీసీఏ మాత్రం ఎందుకు చేయాలి, ఒక ఎస్ఆర్హెచ్ అభిమానిగా నేను ఎందుకు చేయకూడదు అని కళ్యాణ్ కృష్ణ చేసిన ఈ ప్రయోగం అయితే నిజంగా ఇక్కడ ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా అందరూ కూడా మొక్కలు నాటడం అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటారు. కానీ ఒక ఫ్యాన్గా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా, ఒక తెలుగు కామెంటేటర్ అయ్యి ఉండి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా ఎన్ని డాట్ బాల్స్ వేస్తే అన్ని మొక్కలు నాటుతానని చెప్పి ఆయన చెప్పిన వీడియోలో చెప్పిన నేపథ్యంలో 28 మొక్కలు గుజరాత్ టైటన్స్ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా పర్లేదు కానీ 28 డాట్ బాల్స్ వేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. ఆ 28 డాట్ బాల్స్ గాను 28 మొక్కలను తెచ్చి ఆయన ఇక్కడ కళ్యాణ్ కృష్ణ కేకే అకాడమీ ఉంది, ఆ అకాడమీలో 28 మొక్కల్ని నాటుతున్నారు. 28 మొక్కలు మాత్రమే కాదు, ఇక మీదట జరిగే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు అన్నింటిలో కూడా ఎన్ని డాట్ బాల్స్ వేసే ఆ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ కానీ, మహమ్మద్ షమీ కానీ, ఓనాథ్ కానీ, కమిందు మెండిస్ కానీ, ఇట్లా వాళ్ళ బౌలర్స్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు వేసే ప్రతి డాట్ బాల్కి ఒక మొక్క నాటుతానని చెప్పారు, నాటుతున్నారు. సో ఈ విధంగా చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని డాట్ బాల్స్ పడితే మొత్తం ఈ అకాడమీ అంతా చెట్లతో మొక్కలతో నిండిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మొత్తము ఈ అకాడమీలో ఉన్న పిల్లలంతా కూడా ప్రాక్టీస్ ఆపేసి మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చూడడానికి వచ్చేసారు. సో మీ బాస్ కళ్యాణ్ కృష్ణ గారి స్టేట్మెంట్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఎన్ని డాట్ బాల్స్ వేస్తే గెలుపుకోవడం సంబంధం లేకుండా అన్ని మొక్కలు నాటుతామంటున్నారు. బేసిక్గా బీసీసీ అనౌన్స్ చేసింది ఐపీఎల్లో డాట్ బాల్స్కి ఎక్కడ మొక్కలు నాటుతారు ఎవరికీ తెలియదు. బట్ ఇక్కడ మీరు మొక్కలు నాటుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ బీసీసీ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల మంచి యూజ్ ఉంది. దానిపైన మా బాస్ కళ్యాణ్ కృష్ణ తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఈ చెట్లకి జరిగే మొత్తం బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్ జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో మేము 28 డాట్ బాల్స్ జరిగాయి. ఆ 28 డాట్ బాల్స్కి మేము 28 చెట్లు నాటుతున్నాము. నెక్స్ట్ మ్యాచ్కి 100 అనుకుంటున్నాము. ఆ 100 జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. 100 చెట్లు నాటుతాము. నెక్స్ట్ పంజాబ్ మీద జరగబోతుంది మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ పైన 100 జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే దాదాపుగా ఎన్ని ఓవర్లు అనుకుంటున్నారు? వీళ్ళ ఆశ దాదాపు 15 ఓవర్లు డాట్ బాల్ పడాలని వీరు కోరుకుంటున్నారు. సో తప్పులేదు. సో అంటే ఇప్పుడు ఇలా డాట్ బాల్స్కి మొక్కలు నాటితే కార్యక్రమము పెట్టారు కదా, బేసిక్గా ఐపీఎల్ తీసుకొచ్చింది ఈ ఇనిషియేటివ్ ఐడియా. సో ఐపీఎల్లో వాళ్ళు ఎక్కడ నాటుతున్నారో ఎవరికీ తెలియదు కదా. సో దీనివల్ల అంటే ఇలా మొక్కలు నాటడం వల్ల డాట్ బాల్స్ వెయ్యాలి అని మీరు కోరుకుంటారు, బట్ ఆపోజిట్ టీం వాళ్ళు కూడా డాట్ బాల్స్ ఆడకూడదని కోరుకుంటారు కదా. సో దానికి ఏం చెప్తారు మరి? ఇది మంచిది కాబట్టి, సో ఎవరికి వాళ్ళకి ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళ టీం నుంచి ఎన్ని డాట్ బాల్స్ అయితే అట్లా ఎక్కడ ఈ ఏరియానే కాదు మొత్తం ఇండియా పైన ఎక్కడెక్కడ జరుగుతాయి అక్కడ మొత్తం చెట్లు నాటితే అందరికీ ఆక్సిజన్ అంతా బాగుంటుంది. మంచి ఇనిషియేటివ్. దీనిపైన కళ్యాణ్ సార్ మంచిగా రెస్పాండ్ అయ్యి వీడియో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అలా తీసుకొని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. వీలైతే కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పండి, ఎస్ఆర్హెచ్ ఆడే డాట్ బాల్స్ కూడా మొక్కలు నాటమని చెప్పండి. షూర్ సార్, షూర్ చెప్తా. సో కొంతమంది పిల్లలు ఉన్నారు అన్న, మీకు తెలుసా మీ కళ్యాణ్ కృష్ణ గారు ఇక్కడ మొక్కలు ఎందుకు నాటిస్తున్నారు మీకు తెలుసా? డాట్ బాల్స్ కోసం నాటిస్తున్నారా? నీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ. మరి ఆర్సీబీ డాట్ బాల్స్, మరి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వేసి ఆర్సీబీ డాట్ బాల్స్ వేసింది అనుకో, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఆర్సీబీ ఓడిపోతుంది కదా. మరి అప్పుడు నీకు హ్యాపీ అని నీ ఫేవరెట్ టీం ఓడిపోతుంది, బట్ నీ కోచింగ్ ఇచ్చే కళ్యాణ్ కృష్ణ గారేమో గెలుస్తారు. హ్యాపీ.
సో నీ ఫేవరెట్ టీం ఏంటమ్మా? ఆర్సీబీ. ఆర్సీబీ. సో ఏంటి ఆర్సీబీ డాట్ బాల్స్ అంటే నెక్స్ట్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగితే ఇదే గ్రౌండ్లో ఆర్సీబీ ఓడిపోయినా గెలిచినా డాట్ బాల్స్కి ఇక్కడ మొక్కలు నాటుతున్నారు కదా. సో ఆర్సీబీ డాట్ బాల్ వేయాలని కోరుకుంటున్నావా లేకపోతే ఎస్ఆర్హెచ్ డాట్ బాల్ వేయాలని కోరుకుంటున్నావా? ఆర్సీబీ డాట్ బాల్ వేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మొక్కలు తక్కువ వచ్చినా పర్లేదు. పర్లేదు కానీ ఆర్సీబీ గెలవాలి. మరి ఆర్సీబీ గెలవాలని కోరుకుంది. ఇక్కడ మీకు బాస్ ఏం చెప్పారు? మొక్కలు నాటమని చెప్పారు. సో నువ్వు కూడా ఏం చేయాలి మరి? మొక్కలు నాటాలి. సో ఆర్సీబీ బౌలింగ్ వేస్తే బౌలింగ్కి ఎన్ని డాట్ బాల్స్ పెడితే అన్ని మొక్కలు నాటాలి. ఆడుతావు మరి? ఆ. ఉందా ప్లేస్? ఉందా అంత ప్లేస్ మీ ఇంటి దగ్గర? లేదు కానీ ట్రై చేస్తా. వెరీ గుడ్. నీ ఫేవరెట్ టీం ఏంటమ్మా? ఎస్ఆర్హెచ్. సో ఈ డాట్ బాల్స్ అన్నీ కూడా నీ ఖాతాలో కూడా పడతాయి. పడతాయి. సో నెక్స్ట్ పంజాబ్ మ్యాచ్ ఉంది కదా, ఎన్ని డాట్ బాల్స్ పడాలనుకుంటున్నావు? ఓ 10 ఓవర్లు పడితే 60 బాల్స్ పడాలనుకుంటున్నావు. సో నిజంగా వీళ్ళు పేరుకి క్రికెట్ ఆడుతున్నారనే కానీ చాలా చాలా ప్రకృతి పట్ల చాలా ఇష్టంగా ఉంది. మీరు ఫేవరెట్ టీం ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్. డీసీ. ఓ డీసీ అంటే డాట్ బాల్స్ విషయంకి వస్తే డీసీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగితే మీరు ఎటు ఉంటారు? నేను వచ్చేసి డీసీ సైడే ఉంటానండి. ఎవరు ఎక్కువ డాట్ బాల్స్ వేసినా కానీ అందరూ ఇనిషియేట్ తీసుకొని ఇట్లా చెట్లు నాటే కార్యక్రమం అనేది చాలా మంచిది. అది ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యి బీసీ తీసుకొచ్చింది, ఇది ఇనిషియేట్ తీసుకొచ్చింది చాలా మంచిది. యాక్చువల్గా మా కళ్యాణ్ సార్ గారు ఎప్పుడైనా మంచినే అనుకుంటారు ఎప్పుడైనా. సో ఆక్సిజన్ అనేది చాలా అవసరం అందరి ప్రజలకి. సో చాలా హ్యాపీగా ఉంది అంతే. సో మీకు కోచింగ్ ఇచ్చే మీ కళ్యాణ్ కృష్ణ గారు చెప్తున్నారు అది మీకు డీసెంట్ ఇష్టం కాబట్టి ఆయన మీ అకాడమీలోనే మొక్కలు నాటేస్తున్నారు. బట్ డీసీ వేసే డాట్ బాల్స్ అది ఏ టీం అన్నా ఉన్నాయి, మరి డీసీ వేసే డాట్ బాల్స్కి నీ ఇనిషియేటివ్ అండి? డీసీఎస్ డాట్ బాల్స్కి వాళ్ళుగా నల్లే సేమ్ మొక్కలు నాటిస్తే బాగుంటుంది. అందరికీ ఆక్సిజన్ అవసరమే కాబట్టి అది చాలా మంచిదని అనుకుంటున్నాను. సో డీసీ వేసే డాట్ బాల్స్కి మరి మీ ఇంటి దగ్గర మొక్కలు నాటిస్తాం మరి? ఖచ్చితంగా నాటిస్తానండి. ప్లేస్ చూసి నాటించాలని కోరుకుంటున్నాను. మ్యాచ్కే 30 మొక్కలు వచ్చేసినాయి, అది కూడా ఓడిపోయాయి కాబట్టి. గెలుచుంటే ఇంకెన్ని మొక్కలు అయ్యావు? చాలా మొక్కలు వస్తాయండి. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏం చెప్తావు? మా ఫ్రెండ్స్కి అందరికీ మొక్కలు నాటమని చెప్తాయి ఎవరికైనా. ఇప్పుడు డాట్ బాల్స్ ఎన్ని వేస్తే అన్ని మొక్కలు నాటాలని చెప్తాను అంతే. సో కొంతమంది ఉన్నారు. మీ ఫేవరెట్ టీం ఏంటి? జీటీ సార్. జీటీ గుజరాత్. సో మీ మీద వేసిన డాట్ బాల్స్కి ఇక్కడ మొక్కలన్నీ వచ్చినాయి ఎస్ఆర్హెచ్. సో మీ కోచ్ మీ బాస్ ఇక్కడ కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ విన్నారా అది? విన్నాను సార్. ఫస్ట్లీ చాలా మంచి ఇనిషియేటివ్ సార్ దగ్గర నుంచి. సో హోప్లీ బీసీసీఐ కూడా ఇయర్ పోయినసారి బెంగళూరులో కాకుండా ఈసారి బయట కూడా మొక్కలు నాటుతుంది కోరు. యాక్చువల్గా 2024 ఆ టైంలో బెంగళూరులో మాత్రమే మొక్కలు నాటారు బీసీసీ. బట్ ఇక్కడ మనకి హోమ్ టీంకి డీసీ కూడా మన హోమ్ టీంలో అయిపోయింది. సో ఎస్ఆర్హెచ్ మన తెలుగు వాళ్ళ టీం. సో వాళ్ళ నాటే మొక్కలన్నీ కూడా ఇక్కడ ఎక్కడ నాటుతారనేది ఇంత క్లారిటీ లేదు. బట్ వాళ్ళకి బీసీసీకి ఒకవేళ అవకాశం చెప్పే అవకాశం వస్తే మీరు ఎక్కడ నాటమని చెప్తారు? విజయవాడ, వైజాగ్ అంటే లైక్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ట్రై చేయమని చెప్తాం. సో ఏ హోమ్ టీంలో మ్యాచ్ జరిగితే ఆ హోమ్ టీం, ఏ హోమ్ టీం ఎక్కడ జరిగితే మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ దగ్గర రెస్పెక్టివ్ దగ్గర మన నాటమని చెప్తాం. సో ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడు ఇక్కడ మీరు అకాడమీలో ఇప్పుడు ఒక మ్యాచ్కే 28 ప్లాన్స్ వచ్చాయి. సో మొత్తం ఓవరాల్గా ఐపీఎల్ అయిపోయేసరికి నాకు తెలిసి అరౌండ్ 1000 ఉంటాయేమో నాకు తెలిసి మొక్కలు అనుకుంటున్నాను కదా. ఎన్ని అనుకుంటున్నావు? ఎన్ని మొక్కలు అవుతాయి అనుకుంటున్నావు ఫైనల్గా? ఎస్ఆర్హెచ్ ఎన్ని డాట్ బాల్స్ ఓవరాల్గా అయిపోయేంత వరకు ఎన్ని ఇచ్చి అనుకుంటున్నావు? ఫస్ట్లీ ఒక 14 మ్యాచెస్లో 4 అయిపోయాయి ఇప్పటికి. ఇంకా 10 మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయి. సో మ్యాచ్కి 30 వేసుకున్న ఒక 300, 350 సంథింగ్ అదైతే బాగుంటుంది అనుకుంటున్నాను. పెరగాలనుకుంటున్నావా? పెరగాలనుకున్నా ఆబ్వియస్గా. అందులో డీసీ ఉన్న పర్లా? ఏ టీం ఉన్నా పర్లా, టీమ్ ఇర్రెస్పెక్టివ్. బట్ గుజరాత్ ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. సో ఇది నిజంగా వీళ్ళంతా కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నారు. సొంత టీం ఓడిపోయినా గెలిచినా పర్లేదు కానీ డాట్ బాల్స్ ఎక్కువ పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆడుతున్న ఈ పచ్చడి పొలాల్లో ఉన్న ఈ కళ్యాణ్ కృష్ణ గ్రౌండ్స్ ఇప్పటికే మొత్తం ఫుల్గా పర్యావరణం పరిరక్షించే విధంగా ఉంది. బట్ ఇంకా మొక్కలు నాటితే కనుక ఇక చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక క్రికెట్ని ఫాలో అవ్వడం, క్రికెటర్స్ని ఫాలో అవ్వడం కాదు, క్రికెటర్స్తో పాటు వాళ్ళ టీము ఇచ్చి ఏదైతే డాట్ బాల్స్కి మొక్కలు నాటే కార్యక్రమం బీసీసీఐ చెప్పిందో అదేవిధంగా మీ ఫ్యాన్స్ మీ ఫేవరెట్ టీం వేస్తున్న డాట్ బాల్స్ ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర కుదరకపోయినా లేదా మీ ఖాళీ స్థలం ఇంకెక్కడ కనబడినా కూడా మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇటువంటి థాట్ వచ్చిన కళ్యాణ్ కృష్ణ గారు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పటికైతే 28 ప్లాన్స్ అయితే ఇక్కడ అకాడమీలో నాటారు. మరిన్ని ప్లాన్స్ నా తెలిసి ఐపీఎల్ అయిపోయేంత వరకు ఒక 500 నుంచి 600 మొక్కలు అవ్వాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.